47 రూపాయలకి ఒక లీటర్ పెట్రోల్ అనేది రావడం జరుగుతుంది. బేస్ ప్రైస్ పెట్రోల్ ప్రైస్ 40 రూపాయలు. ఆ 40 రూపాయల్లో 7 రూపాయలు అలాగే ట్రాన్స్పోర్ట్ కి రిఫైనరీకి ఛార్జెస్ కలుపుకొని 47 రూపాయలు ఒక లీటర్ పెట్రోల్ అనేది రావడం జరుగుతుంది. అయితే 47 రూపాయలు ఒక లీటర్ పెట్రోల్, కానీ ఈ రోజు మనం బంక్ లో చూస్తే 108 రూపాయలు తీసుకుంటున్నారు. అయితే 47 రూపాయల నుంచి 108 రూపాయలకి ఎలా పెరిగింది అనేది ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను. 47 రూపాయలకి ఇన్ఫ్లేషన్ బఫర్ అని ఒక 10 రూపాయలు ఈ పెట్రోల్ కంపెనీలు ఛార్జ్ చేస్తున్నాయి. సో దాంతో పెట్రోల్ ప్రైస్ 57 రూపాయలు ఒక లీటర్ అయింది. అయితే 57 రూపాయలు అయితే 108 రూపాయలకి మధ్యలో 50 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 50 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ 32 రూపాయల 20 పైసలు ఎక్సైజ్ డ్యూటీ అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో కలెక్ట్ చేస్తుంది. 2025 సంవత్సరంలో సుమారు 5,92,000 కోట్ల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసింది. ఒకవేళ అలా చూసుకుంటే ముంబై అలాగే ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే ఖర్చు 1,00,000 కోట్లు అయింది. మన భారతదేశంలో ఆ డబ్బుతో 5 ఎక్స్ప్రెస్ వేలు నిర్మించవచ్చు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి హైవేలు నిర్మిస్తుంది. హైవేలు నిర్మించడం మంచిదే, కానీ అక్కడ చూసుకుంటే టోల్ ప్లాజాలు పెట్టి డబ్బులు అనేది వసూలు చేస్తుంది. మరి సంవత్సరానికి సుమారు 6,00,000 కోట్ల రూపాయలు ఈ పెట్రోల్ డీజిల్ మీద ప్రభుత్వం కలెక్ట్ చేసినప్పుడు ఆ డబ్బులతో ఎందుకు రోడ్లు నిర్మించట్లేదు? మరి అలాంటప్పుడు ఆ హైవే ఈ టోల్ ప్లాజాలు ఎందుకు? ప్రభుత్వం ఒక పక్క పెట్రోల్ డీజిల్ ప్రజల దగ్గర నుంచి డబ్బులు పిండుకుంటుంది, ఈ యొక్క హైవేలు పెట్టి ఎక్కడ కూడా డబ్బులు ప్రజల దగ్గర నుంచి పిండుకుంటుంది. ఏ దేశంలో కూడా ఇంత హై ట్యాక్స్ అనేది లేదు పెట్రోల్ డీజిల్ మీద. భూటాన్ లో 60 రూపాయలకు ఒక లీటర్ పెట్రోల్ దొరుకుతుంది, మన భారతదేశంలో మాత్రం 108 రూపాయలకు ఒక లీటర్ పెట్రోల్ దొరుకుతుంది. అంటే ఎంత భయంకరంగా ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి దోచుకుంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. తక్షణమే ప్రభుత్వం ఇటువంటి టోల్ ప్లాజాలు అనేవి రిమూవ్ చేయాలి. ప్రజల దగ్గర నుంచి ఏదైతే పెట్రోల్ డీజిల్ లోనే డబ్బులు కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ డబ్బుల్ని ఇటువంటి హైవేలు కట్టడాన్ని వినియోగించి ప్రజలకి సౌకర్యవంతమైన రోడ్లు అనేవి అందించాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ వీడియోని ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళేలా మీరు షేర్ చేయండి. ఈ వీడియో ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే మన వాయిస్ అంత గట్టిగా వినిపిస్తుంది.